మరి తుఫాను త్వరగా మరి తీరం దాటిపోయే విధంగా ఎవరికి ఎలాంటి నష్టం లేకుండానికి మనం అందరం ప్రార్థించవలసిందిగా నేను తెలియపరుస్తున్నాను. మీరందరూ నాతో కలిసి ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. అయ్యా, మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు గాలి తుఫాన్ని గర్జించగా అది నిమ్మనమైపోయింది ప్రభా, మాట్లాడక మౌనం అయిపోయింది ప్రభా. మీ స్తోత్రాలయ్యా. ఇదిగో మా ప్రాంతంలో, కాకినాడ ప్రాంతంలో, ఆంధ్ర రాష్ట్రంలో తండ్రి, ఈ తుఫాను వల్ల ఎవరు నష్టపోకూడదు, ప్రాణ నష్టం, ఆశ్రస్తం కలగకుండా అయ్యా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటాను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ తుఫాను యేసు నామములో గర్జిస్తున్నాం దేవా. మీ స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ తుఫాను ఎవరికి నష్టం కలిగించకుండా, ఎవరికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించకుండా దేవుడు దాన్ని అణిసివేసి కుటుంబాల్లో శాంతి సమాధానం, తీర ప్రాంత ప్రజలందరూ దేవుడు కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.